మిత్రులారా, ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకునే విశిష్ట వ్యక్తి పాతర్ల నాగయ్య. ఉత్తమ విప్లవ కమ్యూనిస్టు, కార్మిక నాయకుడు కామ్రేడ్ పాతర్ల నాగయ్య. విప్లవ కార్మిక ఉద్యమ నాయకుడు, కమ్యూనిస్టు విప్లవకారుల నాయకుడు పాతర్ల నాగయ్య అమరుడై నేటికి 47 సంవత్సరాలు. సుమారు 12 సంవత్సరముల అజ్ఞాతవాసంతో సహా 25 సంవత్సరములకు పైగా కార్మిక వర్గ రాజకీయ దృక్పథంతో కార్మిక వర్గంలో, రైతాంగంలో, విద్యార్థులలో, యువకులలో, మేధావుల్లో, ప్రజాతంత్రవాదుల్లో మమేకమై పట్టుదలతో, క్రమశిక్షణతో పాతర్ల నాగయ్య నిరంతరం శ్రమించాడు. తన పరిచయాల్లోకి వచ్చిన ప్రతి వ్యక్తిపై చెరగని ముద్ర వేయగల లక్షణాలు గల ఉత్తమ కమ్యూనిస్టుగా నాగయ్యను ప్రజలందరూ ప్రత్యేకించి జ్ఞాపకం పెట్టుకుంటారు. పాతర్ల నాగయ్య కష్టజీవుల కుటుంబాల్లో పుట్టాడు. తన అమ్మా నాన్నలు తాడేపల్లి సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఒక్కడే కొడుకైన వీధి పాఠశాలలో చదివించారు. అయినప్పటికీ తనకున్న సృజనాత్మకత జ్ఞానంతో ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సు చదివి తాడేపల్లి మున్సిపాలిటీలో ఉన్న సీతానగరం పీడబ్ల్యూడి వర్క్షాపులో ఉద్యోగం సంపాదించాడు. కార్మికుడిగా పనిచేస్తున్న నాగయ్య చుట్టుపక్కల కార్మికులు పడుతున్న కష్టాలను ఆకలింపు చేసుకుని తాను పనిచేస్తున్న వర్క్షాపులో యూనియన్ స్థాపించాడు. పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న పరిశ్రమలు ఆవిర్భావం జరుగుతున్న రోజులవి. అయినప్పటికీ కాంట్రాక్ట్ కార్మికులుగా నియమించుకొని శ్రమదోపిడీ చేస్తున్న యజమానులపై వర్గకసిని పెంచుకొని యజమానులకు వ్యతిరేకంగా, శ్రమదోపిడీకి వ్యతిరేకంగా యూనియన్లను ప్రారంభించాడు. మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం వెలుగులో కార్మిక రాజ్య స్థాపనం జరగాలన్న అవగాహనకు వచ్చి సిపిఐ, సిపిఎం రాజకీయాలకు వ్యతిరేకంగా కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావుల నాయకత్వాన రూపొందించబడిన విప్లవ పందా వైపు దృఢంగా నిలబడ్డాడు. 1968లో కమ్యూనిస్టు విప్లవకారుల నాయకత్వాన జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులపై తమ వైఖరిని వివరించడానికి మంగళగిరిలో తాలూకా స్థాయి జనరల్ బాడీ సమావేశం జరిగింది. కామ్రేడ్ సింహాద్రి సుబ్బారెడ్డి అధ్యక్షతన ఆనాటి సమావేశం జరిగింది. ఆ సభలో నాగయ్యకు సుబ్బారెడ్డితో పాటు గుండెమేడ జగన్నాథం గార్లతో పరిచయం జరిగింది. నాగయ్య 1968వ సంవత్సరం నుండి 1978లో చనిపోయే వరకు ఆ కామ్రేడ్ కార్మిక వర్గ దృక్పథంతో కార్మికులలో ఎలా పనిచేయాలనే విలువైన అనుభవాన్ని తోటి కామ్రేడ్స్కు అందించి వెళ్ళారు. కామ్రేడు నీలం రామచంద్రయ్య కార్యదర్శిగా ఉన్న మైదాన ప్రాంత రీజనల్ కమిటీ సభ్యునిగా మైదాన ప్రాంత సంబంధాలను, కార్యకలాపాలను సమన్వయం చేసే అజ్ఞాత కృషిలో భాగంగా కామ్రేడ్స్ నీలం రామచంద్రయ్య, మధు, యానాల మల్లారెడ్డి, ఉల్లిగడ్డల వీరన్నతో పాటు పాతర్ల నాగయ్య కూడా ఈ కమిటీ సభ్యులు. 1969లో రాష్ట్ర కమిటీ మొత్తం మద్రాసులో అరెస్ట్ అయిన తర్వాత శత్రువు నిర్బంధం పెరుగుతున్న క్రమంలో అతివాద పెడధోరణులు పెద్ద ఎత్తున ముంచుకొస్తున్న స్థితిలో పార్టీ నిర్మాణాన్ని, ఉద్యమాన్ని కాపాడుకునే కర్తవ్యాన్ని నాగయ్య చేపట్టారు. పార్టీ నిర్ణయం ప్రకారం ప్రకాశం జిల్లా పార్టీ నిర్మాణ బాధ్యతలను చేపట్టి ఆ ప్రాంత ఉద్యమ నిర్మాణాభివృద్ధికి కృషి చేశారు. కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి కుట్ర కేసులో బెయిల్ మీద బయటకు వచ్చి పార్వతీపురం కుట్ర కేసుకు డిఫెన్స్ నిధులు వసూలు చేయాలని ఇచ్చిన పిలుపును అమలు జరపడంలో, గుంటూరులో పౌర హక్కుల సభను విజయవంతం చేయడంలో నాగయ్య కార్యకర్తలను కదిలించిన తీరు ఆదర్శప్రాయమైనది. ఎమర్జెన్సీ కాలంలో అరెస్ట్ అయిన నాగయ్య 1977 మొదటి నెలల్లో విడుదలయ్యారు. 1977 మేడే సందర్భంలో విజయవాడ న్యూ ఇండియా హోటల్ సెంటర్లో కామ్రేడ్ ధనలక్ష్మి అధ్యక్షన జరిగిన సభలో నాగయ్య ముఖ్య ఉపన్యాసకుడుగా జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులనే కాకుండా
సిపిఐ సిపిఎం అనుసరిస్తున్న రివిజనిస్ట్ రాజకీయాలను ఎండగడుతూ మోటూరు హనుమంతరావు, బసవ పున్నయ్యలు కమ్యూనిస్టు విప్లవకారులను ఉగ్రవాదులని, టెర్రరిస్టులని మాట్లాడే విధానాలను తీవ్రంగా ఎండగడుతూ మేము నిజమైన విప్లవ కమ్యూనిస్టులం అని గర్జిస్తూ వర్గ రాజకీయాలను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అనేక బహిరంగ సభల్లో నాగయ్య ఇచ్చిన ఉపన్యాసాలు ప్రజల్ని కట్టిపడేసేవి. విప్లవ కమ్యూనిస్టు రాజకీయాలను వివరించడంలో పాతర్ల నాగయ్య దిట్ట. కార్మిక కర్షక ఉద్యమ నిర్మాణ పద్ధతులను బాగా ఎరిగిన ఉత్తమ నాయకత్వ లక్షణాలు గల గొప్ప కమ్యూనిస్టు విప్లవకారుడు పాతర్ల నాగయ్య. వారి ఉపన్యాసాలలో చక్కని భాష మాట్లాడేవారు. ఎర్ర జెండ గుండెల్లోన ఒదిగిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండాని ముద్దాడిన వాళ్ళురా. ఎమర్జెన్సీ అనంతరం జైలు నిర్బంధం నుండి బయటకు వచ్చిన నాగయ్య తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలలోని పరిశ్రమలలో కార్మిక సంఘాలను స్థాపించి కార్మిక ఉద్యమాన్ని నిర్మిస్తున్న క్రమంలో తాడేపల్లి సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్య శక్తుల వత్తాసుతో, నాటి పాలక పార్టీ తోడ్పాటుతో కార్మిక విద్రోహులు చింతయ్య ముఠా కుట్ర పన్ని నాగయ్యను గోండాల చేత చంపించింది. తరిమిన నాగిరెడ్డి 2వ వర్ధంతి సభ సన్నాహాలలో నాగయ్య ఉండగా ఈ దారుణానికి పాల్పడ్డారు. 1978 జూలై 22న కత్తిపోట్లకు గురైన నాగయ్యను గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించిన తర్వాత నాగయ్యను బ్రతికించడానికి డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 23వ తేదీ ఉదయం చనిపోయిన నాగయ్య భౌతిక కాయంతో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నుండి పెదకాకాని, మంగళగిరి మీదుగా డోలాస్ నగర్ వరకు జరిగిన అంతిమయాత్రలో వేలాది మంది ప్రజలు, కార్మికులు తమ ప్రియతమ నాయకుడిని కోల్పోయినందుకు శోకతప్త హృదయాలతో పాల్గొన్నారు. జన్మతః పునాది వర్గం నుండి వచ్చి కార్మిక వర్గ నాయకుడిగా ఎదిగి కార్మికుల కోసం నిరంతర పోరాడే క్రమంలో విద్రోహుల కత్తిపోట్లకు గురై అసువులు బాశాడు పాతర్ల నాగయ్య. 2001 ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో గుంటూరులో జరిగిన రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభల సందర్భంగా ప్రతినిధుల సభ హాలుకు కామ్రేడ్ పాతర్ల నాగయ్య, విశ్వమోహన్ రెడ్డి పేర్లు పెట్టి వారిని ఆ విధంగా గౌరవించుకున్నారు. నాగయ్య మరణం మొత్తంగా కమ్యూనిస్టు విప్లవోద్యమానికి తీరని నష్టం. ఆయనలోని ఉత్తమ విప్లవ కమ్యూనిస్టు లక్షణాలను అందిపుచ్చుకొని విప్లవ విజయానికి ముందుకు సాగడమే ఆయనకు కార్మిక వర్గము, ప్రజలు ఇచ్చే ఘనమైన నివాళి అవుతుంది. మిత్రులారా, ఈ వీడియోను మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి వ్యక్తుల యొక్క జీవితాలని భవిష్యత్ తరాలు తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మీ డాక్టర్ జీవి కృష్ణయ్య.